ఫస్ట్ డే ఫస్ట్ షో ఎర్లీ మార్నింగ్. థ్యాంక్ యూ. ఇట్స్ అన్ ఓట్ టు కన్నా. విలన్ ఎవరంటే ఏం చెప్తారు? విలన్ ఎవరంటే ఏం చెప్తారా? విలన్ ఆల్రెడీ బయట టాక్ ఉందా? కమల్ హాసన్ గారు అన్నారు కదా. సో మనం కమల్ హాసన్ విలన్లో చూస్తామని నేను ఎప్పుడు అనుకోలేదు. ముందు మూవీస్ నాకు గుర్తులేదు. అభయ్లో డబుల్ యాక్షన్ హీరో అండ్ విలన్, బట్ దీనిలో కంప్లీట్ విలన్ యాక్షన్. సో ఇట్స్ వెరీ హార్డ్ టు సీ హిమ్ యాజ్ అ విలన్, బట్ ఇట్స్ వెరీ ఆయన ఇరగదీస్తారు, మామూలుగా లేదు. ఆర్జీవి అంటే వ్యూయర్స్కి చెప్పేద్దామా? ఆర్జీవి మామూలుగా లేదు. కామెడీ కానీ అండ్ ద సెటైర్ దట్ హీ గివ్స్ ఆల్వేస్. ఆర్జీవి అంటేనే ఒక ఇమేజ్ ఉంది, ద సెటైర్ ఇన్ ద కామెడీ. సో అది ఆయన పూర్తిగా ఇచ్చేశారు. థ్యాంక్ యూ. కామెడీ లెవెల్ అన్నీ ఉంటాయి నీకు. ప్రభాస్ అన్న కామెడీ, డైలాగ్స్, సాంగ్స్ అయినా, యాక్టింగ్ అయినా ఎక్కడ తగ్గేది ఏం లేదన్న. ఫుల్ మీల్స్ ఇచ్చినట్టుంది అన్న. ఈ ఫిలిం టాలీవుడ్ మూవీ కాదన్న, హాలీవుడ్ మూవీ. హాలీవుడ్ లెవెల్ అన్న. కొద్దిగా 3D గ్లాసెస్ పెట్టుకొని చూసిరంటే కురుక్షేత్రం మన కళ్ళ ముందు అవుతున్నట్టు ఉంటుంది అన్న. అంత యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి, అంత హైప్ ఉంటుంది అన్న. నాకైతే మైండ్లోకే ఇంకా కొన్ని సీన్స్ అయితే వెళ్తలేదన్న. అండ్ మెయిన్ థింగ్ అన్న, ప్రభాస్ అన్న యాక్టింగ్ ఉంది కదా, ఆఫ్టర్ లాంగ్ టైం బుజ్జిగాడు సినిమా కామెడీ చేసిన కామెడీ అన్న. అంటే పాన్ ఇండియన్ ఉన్న వ్యక్తి ఇలా కూడా కామెడీ చేయొచ్చు అని చెప్పి ఒక కడుపు నింపిండు. అండ్ యాక్షన్ సీక్వెన్స్ అయిన రోబో అన్న ట్రాన్స్ఫర్మేషన్ బైక్ ఉంటుంది చూడు, ఇంట్లోనైనా చూపెట్టడం అయినా. అండ్ మెయిన్ థింగ్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఫుల్లీ ఇచ్చిండన్న రోల్. అమితాబ్ బచ్చన్ సార్కైనా, కమల్ హాసన్ సార్కైనా, వీళ్ళనైతే ఇప్పటివరకు అయితే ఎవరు చూపెట్టలేరు అన్న. అంత మంచిగా ఉంది అన్న ఫిలిం అన్న. బాగాలేదు అని అంటే నేను చెప్తున్నా, ఇప్పటికైనా మన ఇండియన్స్కి మంచిగా ఎంకరేజ్ చెయ్యరన్న. లిప్ ఫస్ట్ నైట్ సీన్లు ఇవి ఉంటేనే మన ఇండియన్స్కి జోష్ వస్తుంది. నేను కాదని అంటలే, నేను కూడా ఇండియా కాదని అంటలే, కానీ ఇలాంటి ఫిలిము ఇదే నాకేమనిపించింది అంటే, ఆఫ్టర్ లాంగ్ టైము రాజమౌళికి ఇప్పటి కాంపిటీషన్ లేనున్న వ్యక్తి రాజమౌళికి నిద్ర కూడా పొనియాడన్న. అలాంటి సినిమా వచ్చిందన్న. రాజమౌళి యాక్టింగ్ చేసిండు, అన్నిటికంటే ఆర్జీవి సార్ కూడా యాక్టింగ్ చేసిండు, కాదని అంటలే. ఆయనది ఇంకా వేరే లెవెల్ ఉంది స్క్రీన్ పైన. బ్రహ్మానందం ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు ఇందులో. వాట్ లగాదేంగే అంత బాగుందన్న ఫిలిం అయితే. సెకండ్ హాఫ్ అయితే గూస్ బంప్స్ అన్న, అంత బాగుంది గూస్ బంప్స్. సినిమాలో హైలైట్ అంటే విఎఫ్ఎక్స్ అన్న, డైరెక్షన్ అన్న. మెయిన్ థింగ్ విఎఫ్ఎక్స్ డైరెక్షన్. ఎందుకంటే మనకు చూపెట్టే విధానం అయినా ఇప్పుడు రీసెంట్గా ఆదిపురు చూపించాడు. వాడు 600 పెట్టి సినిమా తీసినోడు కనిపిస్తే ఇన్న కొట్టి పంపిస్తారన్న. వాడు అట్లుంది తెలుసా. 98 AD ఇప్పుడే చూసేస్తున్నాడు జరిగింది. మూవీ గురించి చెప్పాలంటే నిజంగా ఫస్ట్ ఆఫ్